సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 19th ఈ రోజే లాస్ట్ రోజు అనమాట. ఎవరికైనా రీఅప్లోడ్ ఉంటే వాళ్ళైతే మీ రీజన్ చూసుకొని రీఅప్లోడ్ చేయండి. వెరిఫికేషన్ అవ్వని వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అయితే ఈ రోజు కల్లా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది ఖచ్చితంగా. అవని వాళ్ళకైతే మాత్రం ఇంకా సెకండ్ కౌన్సిలింగ్ అనమాట. ఒకవేళ మీకు రీఅప్లోడ్ స్టేటస్ ఉంటే ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం లోపు మీరైతే ఆ ప్రూఫ్ అనేది మీకు ఏదైతే రీఅప్లోడ్ అడిగారో అదైతే ఖచ్చితంగా అప్లోడ్ చేయండి. సో మీరు అప్లోడ్ చేస్తే మీకు వెరిఫికేషన్ అయిపోయి మీకు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ ఇచ్చేస్తాడు. సో దాన్ని బట్టి మీరేంటంటే ఎంత త్వరగా వీలైతే ఈరోజు మాత్రం మీరు రీఅప్లోడ్ చేసేదానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ వాళ్ళ కోసం మాట్లాడుకుందాం. సో మీరైతే గుర్తుపెట్టుకోండి, ఈ రోజైతే మీరు ఫిజికల్గా వెరిఫికేషన్ చేయించాల్సి ఉంటుంది. మీరు ఈ వెరిఫికేషన్ చేపిస్తేనే మీకైతే ఈ రిజర్వేషన్ అనేది వస్తుందన్నమాట. సో ఫీ రింబర్స్మెంట్ వేరు, ఈ వెరిఫికేషన్ వేరు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు చూసినట్లు ఆంధ్ర లయోలా కాలేజ్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఒకటి చేశాను. మీరు చూడకున్నట్టయితే ఇక్కడ ఐకార్డులో వేస్తాను, అది కూడా చూడండి. అట్లాగే మీరు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అని చూసుకున్నట్లయితే మీరు ఏ సర్టిఫికేట్, మీరు ఎన్సీసీ అయితే ఎన్సీసీ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి, స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్కి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. పోనీ మీకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో సర్టిఫికేట్స్ ఉండి అవి అప్లోడ్ చేసినట్లయితే అవి తీసుకెళ్ళండి. వాటితో పాటు మీ దగ్గర ఉన్న మీ ప్రతి సర్టిఫికేట్ని కూడా ఫైల్లో పెట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ వేరే సర్టిఫికేట్ ఏదైనా అడిగితే ఇవ్వడానికి ఉంటుంది కాబట్టి మీరైతే అన్నీ కూడా క్యారీ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు అందరికీ ఎలిజిబిలిటీ అయిన ప్రతి ఒక్కరికి కూడా నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలని డౌట్ ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నేనైతే లైఫ్ సైన్స్కి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అనేది ఒక కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మిగతా కోర్సులు వాటికి నేను వీడియో చేయాలి అంటే కొంచెం డీటెయిల్స్ అవసరం అవుతాయి అన్నమాట. సో ఎవరైనా కానీ మీకు ఇంట్రెస్ట్ ఉండి మీ డీటెయిల్స్ పర్లేదు అనుకుంటే ఇచ్చే పని అయితే నాకైతే టెక్స్ట్ చేయండి. ఇట్లా బాటనీ, జువాలజీ, ఇంకా రిమైనింగ్ ఆర్ట్స్కి సంబంధించి, కామర్స్కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటారు కాబట్టి మన వాళ్ళు సబ్స్క్రైబర్స్, మీరు నాకు టెక్స్ట్ చేసినట్లయితే నేను వాటి మీద కూడా వీడియో చేసి పెట్టడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా నేనైతే చేస్తాను ఖచ్చితంగా. సో మీరైతే మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరైతే వెరిఫికేషన్ అవని వాళ్ళైతే వెయిట్ చేయండి, రీఅప్లోడ్ అడిగిన వాళ్ళైతే రీఅప్లోడ్ చేయండి. ప్రింట్ ఎవరన్నా తీసుకోకపోతే మనకి ఇక్కడ వెబ్సైట్లో చూపిస్తుంది కదా, ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ అనే దగ్గర క్లిక్ చేసి మీరైతే మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రీఅప్లోడ్ అడిగిన వాళ్ళు మాత్రం ఎట్లా అయినా కానీ కొంచెం ఈరోజు మధ్యాహ్నం లోపు లేదా ఈవినింగ్ 5:30 లోపు అయితే మీరు అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. మీరు అప్లోడ్ చేస్తే నైట్ లోపు వెరిఫికేషన్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, మనకి రిజిస్ట్రేషన్ డేట్స్ అయితే 7th నుంచి 14th వరకు అయితే అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి వెరిఫికేషన్ మాత్రం 8th నుంచి 19th వరకు అనమాట. అంటే ఈ రోజుతో వెరిఫికేషన్ అయితే లాస్ట్ డేట్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఉన్నది వెబ్ ఆప్షన్స్ 21st నుంచి 23rd వరకు అయితే ఇచ్చారు. సో అవి 23rd వరకే ఉంటుంది, 3 days ఉంటుంది. కానీ 3 daysలో మనం ఈ వెబ్ ఆప్షన్ సెలక్షన్స్ అనేవి ఒక 10 minutesలో అయితే చేసేసుకోవచ్చు. కానీ ఒకసారి క్లియర్గా తెలుసుకున్న తర్వాతే మీరైతే ఆ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మనకి యూనివర్సిటీస్, కాలేజెస్ ఉంటాయి కాబట్టి మీరు యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, కాలేజ్ అయితే కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అట్లాగా మీరైతే చూసుకొని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అలాట్మెంట్ అనేది మనకి 28th ఇచ్చాడు. ఈ 24th ఏంటంటే మన వెబ్ ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. సో అదైతే మనం 24th చేసుకోవచ్చు. మనకి సీట్స్ అనేవి 28th అయితే మాత్రం నైట్కి 6 టైంలో మనకి రిలీజ్ చేస్తాడు, లేదంటే 10 లోపు అయితే మాత్రం రిలీజ్ చేస్తాడు అనమాట. మనం 29th నుంచి 31st వరకు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అంటే మేము ఇక్కడ జాయిన్ అవుతాము అని చెప్పి మనం అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో అదైతే ఇంకా కౌన్సిలింగ్ సంబంధించి నెక్స్ట్ ప్రొసీజర్ అయితే ఇంకా మనకి ఉన్నది అదొకటే. సో మీరైతే మాత్రం అందరూ రెడీగా ఉండండి వెబ్ ఆప్షన్స్కి అయితే. చాలామంది అడుగుతున్నారు వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అని. సో గుర్తుపెట్టుకోండి, మీరు చూడాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా మన ఈ వెబ్సైట్లోకి అయితే రావాలి. అది ఏపీటీ ఆన్లైన్ అనేది మనకి కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఇక్కడ ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అని. మీరు దీని మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు వెబ్ ఆప్షన్స్కి పెట్టే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరేంటంటే మీ కోర్సుకు సంబంధించి కోడ్స్, అట్లాగే ఏ యూనివర్సిటీస్లో సీట్స్ ఉన్నాయి, అట్లాగే మీ కేటగిరీ ఏందో చూసుకొని మీరైతే మాత్రం మీ కోడ్స్ అనేవి ఒక చోట రాసుకోండి. సో ఇదైతే మీకు తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మీరైతే వెబ్ ఆప్షన్స్ టైం లోపు మీరు ఈ పని అయితే చేయండి. మీ కోర్స్ అనేవి ఒక చోట రాసుకోండి. మీరు ఒకవేళ మీ కోర్సులో సబ్ కోర్సెస్ ఉన్నట్లయితే సబ్ కోర్సెస్ వాటి కోర్స్ కూడా రాసుకోండి. మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుందన్నమాట తర్వాత వెబ్ ఆప్షన్స్లో కన్ఫ్యూజన్ లేకుండా. సో లాస్ట్ ఏంటంటే మీరైతే గుర్తుపెట్టుకోండి,
మీ సబ్జెక్ట్కి సంబంధించి మీరైతే నాకు డీటెయిల్స్ ఇచ్చినట్లయితే నేను మీ సబ్జెక్ట్ కూడా నేనైతే వీడియో చేస్తాను. నాది లైఫ్ సైన్సెస్ కాబట్టి నా దాంట్లో ఉన్న సబ్ కోర్సెస్కి నేనైతే వీడియో చేయగలను ఈజీగా. నా డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి నా డీటెయిల్స్ ఎంటర్ చేసి నేనైతే వీడియో చేయగలను. మీరు కూడా మీ సబ్జెక్ట్కి సంబంధించి మీరైతే నాకు డీటెయిల్స్ ఇచ్చినట్లయితే నేను ఆ సబ్జెక్ట్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి అనే వీడియో అయితే నేను చేసి అప్లోడ్ చేస్తాను. తెలియని వాళ్ళకి మాత్రం అది చాలా యూజ్ అవుతుంది కాబట్టి మనం ఈ పని అయితే చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్ అన్నమాట.